ఇంకా రాత్రి అట్లా ఉరికిపోయినావు? నువ్వేనా ఉరికింది? అన్న ఒకటి టెన్షన్. నాకు మొత్తం సేల్స్, నాకు ఆర్డర్స్, సోలార్ బుకింగ్స్. నాకు 2 రోజుల ముందు మొత్తం అమావాస్య అని బుకింగ్స్ లేకుండే, బుకింగ్స్ చేసుకుంటలేదు. నాకు ఇది ఒకటి మైండ్లో బాగా పడ్డది. అది ఏంటంటే మాకు సేల్ కాకపోతే కొంచెం ప్రెజర్ ఉంటుంది. అవును, సేల్స్ ఉంటుంది ప్రెజర్. సేల్స్లో ప్రెజర్ ఉంటుంది. అమావాస్య అని ఒక 4-5 కస్టమర్లు చేసేటోళ్ళు, వాళ్ళ తర్వాత అమావాస్య అయిపోయినాక బుధవారము మంగళవారం చేసి అలా నెక్స్ట్ వీక్ మొన్న రీసెంట్గా మండే ఈ రోజు చేసిళ్ళు 3 రోజులు అయితే. అమావాస్యకి ఇవన్నీ అయితే ఏం చేయలేదు. మన ఊరి సైడ్ మనకు అవును తెలిసింది. అప్పుడే మేము ఇక నార్మల్గా చేసుకున్నాం. సినిమా చూసినాం వాళ్ళు లోపల చూసింది కూడా హారర్ మూవీ. చూడు మా దరిద్రదు లోపల చూసి హారర్ మూవీ చూసినాక నేను మా ఫ్రెండ్స్ 1:30 అట్లా అయినట్టు 1:10 అట్లా నేను బయటికి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నల్స్ రావు, మనకి సిగ్నల్స్ రావు. ఇట్లా చూసుకుంటా మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటే నేను అటు వెళ్ళిపోయాను అన్నట్టు. అలాగే నైట్ టైమే కదా, వాకింగ్ అయితే తిన్నాం, తినుకుంటా సినిమా చూసినాం, అయిపోయింది. అట్లా వాకింగ్కి వెళ్ళి అక్కడనే చాలాసేపు అయింది. 76 minutes కాల్ మాట్లాడుకున్నాం అందరం ఫ్రెండ్స్. మేము వాళ్ళ నలుగురు, నేను ఇంకొక ఇద్దరు, ఒక 6 members అట్లా ఫోన్ మాట్లాడుకొని అక్కడనే ఉండే గ్రౌండ్ దగ్గర. నేను అక్కడ స్టార్ట్ అయినా, అటు సైడ్ నుంచి స్టార్ట్ అయినా. అప్పటి నుంచే సౌండ్ వస్తుంది మీద, సౌండ్ లే అని చెప్పేసి. అంటే ఏం సౌండ్ వచ్చింది? టప్ డోర్ కొట్టినట్టు, లేకపోతే నార్మల్ ఎట్లా అంటే అన్నప్పుడు మనం డాన్స్ చేస్తాం కదా, డాన్స్ చేసినప్పుడు చెప్పులు వేసుకుంటే సౌండ్ ఎట్లా వస్తుంది అట్లనే. ఏమైనా అరుపులు వినిపించినాయి? అరుపులు ఏమి వినిపించలే, ఏమి వినిపించలే. ఆమె నాకు జస్ట్ స్టెప్స్, ఆమె స్టెప్స్ దిగుతున్నట్టున్నాను మేబీ. ఇట్లా అరుపులు ఏమి వినిపించలే. ఆమె మీదకి వెళ్ళి కిందికి వచ్చింది. కిందికి ఇక్కడికి నాకు అక్కడ నుంచి వస్తుంటేనే సౌండ్ వస్తుంది. నేనేమనుకున్నా మీద అంకుల్ స్టే ఇస్తాడు అన్నట్టు. అంకుల్ కూడా ఇవ్వడు, మధ్యవర్తి ఎవరు స్టే ఇస్తారు. అదే ఈ ఓనరు కమర్షియల్గా వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. కమర్షియల్గా కాదు, 2nd 3rd floor కదా, స్టే. అదే స్టే అంతే. స్టే అంట, అది కూడా ఎక్కువ ఫ్యామిలీసే ఉంటాయి. ఆ ఫ్యామిలీకి స్టే ఇచ్చేసినాడు. ఇస్తే అది వాళ్ళు అప్పుడప్పుడు మాకు ఇంతకుముందు కూడా డ్యాన్స్ అవి వేస్తున్నారు. అట్లనే నేను నార్మల్గా అనుకున్నాం. తర్వాత ఇక అదే నార్మల్గా అనుకుని ఇంతకుముందు కూడా ఒకసారి వస్తే చాలామంది ఎగిరిండే, ఆడవాళ్ళు చాలామంది ఎగిరిండు. డ్యాన్స్ బాగా వేసిండు, నైట్ అంతా డిస్టర్బెన్స్ అయ్యింది. అయితే కాలనీ వాళ్ళు అప్పుడు ఒకసారి కంప్లైంట్ చేసి మాకు డిస్టర్బెన్స్ అయింది. కానీ మేము అర్థం చేసుకుంటాం, చిల్లు ఉంటాం. వాళ్ళు అర్థం ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటే అంకుల్ వచ్చి ఆ రోజు సరే అట్లాంటి ఏమి ఇవ్వండి లేండి, 1 year అగ్రిమెంట్ ఉంది, నా అగ్రిమెంట్ అయిపోయినాక చేస్తాను, లేకపోతే నేను అపోజిట్ అమౌంట్ కట్టాలి అని చెప్పేసి అంకుల్ అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. నేను ఇక అదే సౌండ్ అని అదే మైండ్లో ఉంటుంది కదా, ఇంతకుముందుకు ఒక 2-3 సార్లు అయింది. అదే సౌండ్ కావచ్చు మనం అనుకుంటాం. మనం వేరే నార్మల్గా ఉన్నదంటే ఫ్యామిలీ ఉన్నదంటే మనం అనుకోవచ్చు. మీద సౌండ్లు ఇలా పడుతున్నాయి, లైట్లు అని అనుకున్నాం. ఇట్లా వచ్చేవరకు ఇంకక్కడనే ఉన్నాం, ఆ కార్ దగ్గర నాకు ఇంక హెవీగా వినబడుతుంది. హెవీగా వినబడుతుంటే నువ్వు ఈడదాకా చిన్న గేట్ దాకా వచ్చినట్టున్నావు కదా, ఈడదాకా వచ్చిన ఫస్ట్ చిన్న గేట్ కాడికి వచ్చిన, ఏ పెద్ద గేట్ కాడికి వచ్చిన. ఫస్ట్ నాకు అట్లా వచ్చేది అవపడుతుంది, సేమ్ అన్నీ ఎట్లా వస్తున్నాడో దెబ్బకి వచ్చింది. నేను వచ్చేసి డైరెక్ట్ నాకు అవపడుతుంది. నేను నార్మల్గా మనం న్యూడ్గా ఉంటామని మనం ఎందుకు అనుకుంటాం, బ్రౌన్ కలర్ పాయింట్ వేసుకున్నది వచ్చి వస్తున్నట్టున్నారు అని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ అన్నం తింటుంటే ఆమె నా డోర్ కొట్టి కెన్ ఐ సిట్ హియర్ అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా, కూర్చోరా అని అడుగుండే. అంటే యూకెన్ అని చెప్పిన తర్వాత కూర్చొని ఇక నేను అట్లనే ఏమన్నా వస్తుంది కావచ్చు, నైట్ ఏమైనా కార్ బుకింగ్స్ ఉంటాయి, క్యాబ్ కూడా వస్తుందంటే వచ్చింది కావచ్చు అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు డైరెక్ట్ నేను అప్పుడు కూడా న్యూడని అనుకోలేదు. దీని మీద వెళ్ళి ఇట్లా చూసిన, ఆ డోర్ కొట్టింది ఫస్ట్. ఆ డోర్ తర్వాత ఈ డోర్ కొట్టింది. ఈ డోర్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసింది, అట్లా ఉండే సేమ్ అట్లనే ఉండే. లోపలికి పోయింది, హెల్ప్ మీ అనుకుంటుంది. ఇక్కడికి వచ్చినాక హెల్ప్ మీ అని ఆ డోర్ కొట్టింది. వాళ్ళు వచ్చి ఈ డోర్ కొట్టింది. ఈ డోర్ కొట్టాక లోపల ఏమన్నా మావాడు ఐటీ ఎంప్లాయ్ ఇంకొక అన్న ఉంటాడు, ఆయనే నైట్ షిఫ్ట్ చేసుకుంటాడు. ఆయన చూడగానే భయపడ్డాడు. ఆయన పుట్టిన పిరకాడు, ఫుల్ న్యూడ్గానే ఉంది. డైరెక్ట్ లోపలికి వెళ్ళగానే మా వాడు లోపలికి వెళ్ళాడు. ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాం, ఆ బెడ్రూమ్కి. ఇక్కడ మరి ఆయన లోపలికి వెళ్ళి లాక్ చేసుకుని ఈ రూమ్ కలిగానండి. ఆ రూమ్లోకి వెళ్ళినా అయిపోతుండే. మరి లోపల ఉండు అని నేను ఇక్కడ ఉన్నప్పుడు లోపల ఉండు అని చెప్పిన.
ఆమె లోపల కూడా లేదు. నువ్వు చెప్పినావా? హెల్ప్ మీ అంటే ఆమె లైట్గా ఇట్లా డోర్ తెరిచి హెల్ప్ మీ అని అంటే స్టే ఇన్సైడ్ అని అన్నాను. ఎవరు నువ్వు అన్నావు? నేను అన్నా స్టే ఇన్సైడ్. ఇక్కడ నుంచి అన్నా. ఇక్కడ నుంచి అంటే ఒక్క నిమిషం అన్నా. సార్ ఒక 5 నిమిషాలు సార్, ఇక్కడనే ఉన్నా సార్. ఇది సార్ వాళ్ళు వస్తున్నారు. కాదు సార్, ఇది ఇంటి సైట్. ఒక 5 నిమిషాలు. అది ఏమైంది, ఇక్కడనే ఉండి ఆమెకు చెప్పిన ఎవరు అని గట్టిగా అరిచిన. ఎందుకంటే మనకు డోర్ ఎవరన్నా అరిచగానే హెల్ప్ మీ అని ఆమె లోపలికి పోయింది. డోర్ తెరుచుకొని లోపలికి పోయిన తర్వాత స్టే ఇన్సైడ్ అని చెప్పిన తర్వాత ఆమె లోపల ఉండలేదు. ఇట్లా ఉన్నప్పుడు ఆమె కాపాడుకుని ఈ సరౌండింగ్ అయినా అల్లకైనా ఉండవచ్చు. చిన్న ఉంటుంది అక్కడ, అల్లకైనా పోయి దాచుకోవచ్చు, గల్లీకైనా దాచుకోవచ్చు. లైట్స్ ఆన్ చేసాం. ఆమె ఇక అట్లా తీసేవరకు ఆ డోర్ తెరిచి మళ్ళీ బయటకు వస్తే నేను లోపల స్టే చేయడానికి 2 సార్లు అన్నా ఆ గేట్ పెట్టబోతుంది. ఎందుకంటే ఆ గేట్ పెట్టబోతుంది వింటలేదు. నాకు భయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను భయపడలేదు. స్టే ఇన్సైడ్ ఆమె ఏదో కాపాడుకోవడానికి భయపడలేదు. ఆమె చెప్తుంటే కూడా వినకుండా ఈ టచ్ వరకు ఆ గేట్ పెడుతుంటే కూడా గేట్ తీసింది. ఇట్లా ఆమె చెయ్యి ఇది, నేను ఇంట్లో గేట్ పెడుతున్నా, ఇట్లా చెయ్యి ఇట్లా తాకింది. తాకగానే అతను రన్నింగ్ స్టార్ట్ చేసి నాకు భయమైంది. చెప్తే ఇప్పుడు ఎవరైనా ఒక అంటే అప్పటికేమైనా అరుస్తుందా ఆమె? ఏమరవలే మరి నీ వెనక కూడా పరిగెత్తినప్పుడు ఏమరవలే కాలేజ్ చెప్తున్నారు ఏమో ఇట్లా అనుకుంటా. విజువల్స్లో ఉంది కదా? విజువల్స్ ఏం లేదన్న, నేను చూసిన విజువల్స్ అక్కడ కింద మీరు ఆ సీసీ కెమెరాలో చూడండి. ఫస్ట్ నువ్వు ఈ సీసీ కెమెరా ఇదే ఈ సీసీ కెమెరా అవతల దాటినాక ఆమె కింద పడ్డది. ఆమె చేతిలో సంథింగ్ బటర్ క్లిప్పులు 2 ఉండే, అక్కడ కింద పడ్డాయి. అది ఉందా నీ దగ్గర క్లిప్పింగ్? అది క్లిప్స్ మా దగ్గర అక్కడ క్లిప్స్ కాదు, ఆ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ లేదమ్మా. మీరు ఎక్కడ చూసారు మరి? అది ఏది చూడు, వీళ్ళు తీసినారు కదా, వీళ్ళు కాంగ్రెస్ అందరూ తీసుకొని వచ్చినారు. కింద పడ్డట్టుగా ఆమె కింద పడింది అన్నావు కదా? కింద పడింది. నేను వెనక ఇట్లా వీడియోలో కూడా నేను ఇట్లా వెనక చూసుకుంటూనే పోతున్నా. ఆమె ఏదో కింద పడితే తీసుకుని మళ్ళీ వెనక ఊరికి వచ్చింది. పోయి అట్లా వెళ్ళిపోయింది కదా ఆమె గుడికి వెళ్ళింది. నేను చక్కగా ఊరిపోయినా. నువ్వు ఎట్లా పోయినావు? ఇట్లనే పోయినా, స్ట్రైట్ రైట్. ఓకే, స్ట్రైట్ రైట్. ఆమె నువ్వు చక్కగా అక్కడ వై జంక్షన్ వచ్చింది. వై జంక్షన్ లో ఆమె గుడికి వెళ్ళిపోయింది. నేను అట్లా ఉరికినా. ఇక వెనక చూసుకుంటూనే పోతున్నా. ఆమె అటు పోయిందని చెప్పేసి నేను కొంచెం దూరం పోయి ఆగి మా వాళ్ళకి ఫోన్ చేసిన. వెంటనే వీళ్ళ ఈ డోర్ పెట్టిపోయింది ఆమె. డోర్ కూడా పెట్టిపోయింది. ఆ కిచెన్ డోర్ తీసింది. ఆ డోర్ తీసుకుని నేను ఫోన్ చేసే వరకు వాళ్ళకి తెలియదు అమ్మాయి బయటకు వచ్చిందని. ఓకే, నేను ఫోన్ చేసి అమ్మాయి బయటకు వచ్చింది, వాళ్ళు నమ్మతలేరు. అమ్మాయి బయటకు వచ్చింది, మీరు రండి అని అంటే అరే ఉన్నదరా ఇక్కడనే ఉన్నదరా అని వాళ్ళు అంటున్నారు. ఇక ఆమె బయటకు వచ్చినాక బయటకు వచ్చినా అని చెప్పినాక అప్పుడు వాళ్ళు వచ్చినారు. పోయింది నిజంగా నేను చెప్తున్నానంటే ఆ మూల మీదనే ఉన్నాము అర్థం అంటే. మరి దాని తర్వాత ఏం చేసినావు నువ్వు? ఆ మూల మీద ఉన్నాం అన్న. ఆ మూల మీద ఉండి నేను ఫస్ట్ ఓనర్ ఫోన్ చేసినాను. ఎందుకంటే మనకు డైరెక్ట్ పోలీసులు చేసినాం. అవును, అది వాడు ఏమున్నా మనల్ని తెలుసు. అది నాకు తెలిసింది. ఇంకొందుకు ఎందుకంటే ఇంకొందుకు అక్కడ ఒక యాక్సిడెంట్ కేసు అయ్యి వాడు చచ్చిపోతే అది నాకు ఒకటి అయింది ఎక్స్పీరియన్స్. అది అట్లా ఎవరికి నేను చేయలేదు. మేము అందరం ఎంప్లాయీస్, ఎవరి మీద మనకి వాళ్ళ సాఫ్ట్వేర్. ఇప్పుడు నా దానికైనా నా సేల్స్ డిపార్ట్మెంట్కి చూడరు కావచ్చు, తక్కువ కొన్నిట్ల ఎమ్మెన్స్లో చూస్తారు. వాళ్ళ దాంట్లో కంపల్సరీ సాఫ్ట్వేర్ అది కంపల్సరీ కావాలి. అది కావాలి కాబట్టి నో ఆబ్జెక్షన్ వాళ్ళకి కావాలి కాబట్టి ఏమన్నా అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనోడు మన వాళ్ళు ఎవరు చేయలేదు. ఓనర్ ఫోన్ చేస్తే ఓనర్ వచ్చాడు. ఓనర్ పంపించండి, ఇద్దరిని పంపించిన తర్వాత అక్కడ ఉన్నాం. ఏమైంది ఎట్లయిందని వాళ్ళకి చెప్పినాం, ఇట్లా వచ్చినాక భయం అవుతుంది అని చెప్పేసి అంటే మళ్ళీ వచ్చినాం. వచ్చి మీద ఫస్ట్ ఫ్లోర్లో లేపినాం. లేవలే వాళ్ళు ఆమె ముస్లామే లేచింది. లేస్తే రాజా ఆమె వాళ్ళ రూమ్ దగ్గరికి డోర్ పెట్టుకొని పడుకున్నారు వాళ్ళు లేవలే. మరి ఆమె గుడిలోకి వెళ్ళి దాని తర్వాత ఇక ఆమె అటు పోయి ఇటు రాలే అన్న. మళ్ళీ ఇటు రాలేదు. కానీ ఒక్కటి చెప్పు ఇంత అయింది కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. పర్సెప్షన్ కాదు, మేము పొద్దున 5 గంటల దాకా మేము మేలుకొని ఉన్నాం. 5:30, 6 గంటల దాకా మేలుకొని ఉన్నాం. మేము పడుకోలేదు. అదే రూమ్లో ఒకటే రూమ్లో మా తమ్ముడు కూడా చిన్న నైట్ 5 ఒకటే రూమ్లో పడుకున్నాం. మాకు ఇంత చీమ శబ్దం కూడా రాలేదు. మేము రూమ్లోకి వచ్చినాక కూడా రాలేదు అసలు. పర్సెప్షన్ ఇప్పుడు ఇది ఇట్లా అయ్యిండొచ్చు కదా, లేక ఇది ఇట్లా అయ్యిండొచ్చు కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, పర్సెప్షన్ ఉంటుంది. ఆ పర్సెప్షన్ కంటే చూసిన కంటే ఎవడు ఏం చెప్పలేడు అన్న. నిజంగా చెప్తున్నా. ఆమె మీరు గమనించండి, ఆమె
ఆమెకి ఏం మెంటల్గా ఏమైనా ఉండొచ్చు, ఏమో ఫోబియా లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఆడామె అలా క్లాస్ చెప్పేసి ఎవరు రా అంటే పైన ఏమైనా తాళం వేసిందంట. పైన ఏమైనా జరిగిండొచ్చు కదా. ఒకవేళ ఫోబియా ఉంటే ఆమె గొల్లం పెట్టదు కదా. ఒకవేళ అనుకుందాం ఫోబియా నా మీద కూడా గుల్లలు పెట్టొచ్చిందంట. అన్ని 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 పెట్టొచ్చింది. ఆహా. అవి అక్క వాళ్ళు కూడా పెట్టింది. అన్ని గుల్లాలు పెట్టేసి ఇది వచ్చి కూడా గుల్లం కాదు. ఇప్పుడు ఫస్ట్ లోపల పోయింది. అంత టెన్షన్లో కూడా గుల్లం ఎందుకు పెట్టాలి? ఫస్ట్ లోపల పోయింది మళ్ళీ గుల్లం తీసలేదు మరి. మళ్ళీ నీకేమో హెల్ప్ మీ అని చెప్పేసి అన్నది. హెల్ప్ మీ అన్న తర్వాత నీ గేట్ కాడ నుంచి ఓకే స్టే ఇన్సైడ్ అని చెప్పిన. ఆమె అంతగానం ప్రొటెక్షన్ కావాలనుకుంటే లోపలనే ఉండేది, రాబోతుండే. పోనీ ఎన్నిసార్లు చూసి ఉండొచ్చు నువ్వు ఆమెని ఇప్పటివరకు? ఒక్క 2 times చూసినాం అంతే. మేము ఉండమన్నా అసలుకి మాకు ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అంకుల్ వచ్చిందని నేను వచ్చిన తప్ప, కానీ మేము ఉన్నాము అసలుకి ఎక్కువ అసలుకే ఉన్నాము. ఇక్కడ ఎవరము ఉన్నాం మేము. ఎందుకంటే వాళ్ళ షిఫ్ట్ వాళ్ళే పోతారు, నా షిఫ్ట్ నాదే. వెళ్తాము, వస్తాము, తింటాం, పడుతున్నాం, మళ్ళీ పోతున్నాం. ఓ బయట ఇస్తావా? పెళ్ళి కావాలన్నా నాకు. నిన్ను ఫేమస్ చేస్తాను నేను. నన్ను అందుకే ఆ ఫేమస్ చేస్తాను నాకు. నేను అందుకని అంటే నేను ఏం చేస్తున్నా, నిన్ను అడిగి నువ్వు ఓ పని చేయరాదు, ఆ రోజు ఏం జరిగిందో అది చెప్పు రాదుగా. ఈడ దాకా వచ్చినందుకు వద్దొద్దాను ప్లీజ్. నువ్వు ఆడి నుంచి వచ్చినావు, ఏమైంది, ఇట్లా అయిపోయింది, ఇట్లా వెళ్ళిపోయింది ఆమె, దాని తర్వాత వచ్చేసినావు, వేరే ఏం చెప్పకి వద్దన్న ప్లీజ్ వద్దు. ఎందుకంటే ఇంటికాడ మన పల్లెటూరు కదా, ఇంటికాడ అమ్మ నాన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారంట. అమ్మ నాన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. నేను చెప్పాలంటే నాకు చెప్పడం నాకు ఏం ఉండదు. నా ఫేస్ చాలా అందరూ అదే వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే నాకు అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇంటికాడ. వాళ్ళ ఏజ్ 55-60 ఉంటుంది, నాన్న 60 ఉంటుంది, అమ్మ 55 ఉంటుంది. మంచి పిల్ల దొరుకుతుంది బా. అద్దన్న 60 ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే టెన్షన్స్ కదా కొంచెం, ఇట్లా చెప్తుంటే నీళ్ళైతే తానికి నువ్వు ఎట్లా అన్నం పెట్టావు కానీ